హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. పెయిన్ మన హిడెన్ లీఫ్ విలేజ్ని ఇన్ఫిల్ట్రేట్ చేసి విలేజ్ మొత్తం 9 టైల్స్ అయిన నారుటో ఉజుమాకి కోసం వెతుకుతూ విలేజ్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. కకాషి పెయిన్ ఆపడానికి ట్రై చేసి చాక్రా అయిపోవడంతో మరణిస్తాడు. షిజునా మైండ్ రీడ్ చేయడం వల్ల నారుటో విలేజ్లో లేడని తెలుసుకొని విలేజ్ మొత్తాన్ని తన ఆల్మైటీ పుష్ వాడి డిస్ట్రాయ్ చేస్తాడు. ఇదే టైంలో పెయిన్ ఆపడానికి తన సేజ్ మోడ్ యూస్ చేసి తోపు లాంటి ఎంట్రీ ఇస్తాడు మన హీరో నారుటో. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే విలేజ్కి వచ్చిన నారుటో డిస్ట్రాయ్ అయిన విలేజ్ని గుర్తుపట్టలేక మనం ఎక్కడున్నాం అంటే మదర్ ఫ్రాగ్ రావడంతో లీఫ్లో కదా మమ్మల్ని సమన్ చేయమన్నాం అంటే ఇదే లీఫ్ విలేజ్, కావాలంటే చుట్టూ చూడండి అని హొకాగే స్టాట్యూ చూసి నిజంగానే విలేజ్ ఇలా నామరూపం లేకుండా డిస్ట్రాయ్ అయిపోయిందా అని నారుటో కోపంతో రగిలిపోతాడు. కట్ చేస్తే తన విలేజ్ని ఇలాంటి పరిస్థితిలో చూసి పెయిన్ని వదలను అని సునాడే అనుకుంటుండగా తన చాక్రా అంతా వాడి విలేజ్ని హీల్ చేయడంతో తన నుదిటి మీద మార్క్ కూడా చెరిగిపోయినట్టు మనకి రివీల్ అవుతుంది. తిరిగి నారుటో దగ్గర పెయిన్ నువ్వే ఇక్కడికి వచ్చి నా టైం సేవ్ చేసావు అని తన మిగిలిన 5 బాడీస్ను కూడా తన దగ్గరికి రప్పిస్తాడు. ఇక్కడికి సునాడే వచ్చి నేను 5th హొకాగేగా నీ ఎంత చూస్తా అంటే నా పెయిన్ గురించి నీకు కొంచెం అర్థమైనట్టుంది, కానీ నీతో నాకు పని లేదు. ఒక్క సెకండ్ సునాడేకి నారుటోలో జిరాయా ఇంకా 4th కనిపిస్తారు. ఈ చెత్తను హ్యాండిల్ చేయడానికి హొకాగే తన టైం వేస్ట్ చేయక్కర్లేదు. వేడి టీ తాగుతూ అలా రిలాక్స్ అవ్వమ్మా, వీడంతూ నేను చూస్తా. ఇక్కడ పెయిన్ టెండో పవర్ రావడానికి ఇంకా టైం పడుతుందని మిగిలిన బాడీస్తో ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఈలోపు నారుటో గామకీచిని పిలిచి సునాడేని దూరంగా తీసుకుపో, వీడిని నేను చూసుకుంటా, ఇంకెవరో రాకుండా చూసుకోండి, వాళ్ళని కాపాడుతూ ఫైట్ చేయాలంటే కష్టమే అంటే సునాడే నారుటోకి కాట్సుయా ఇచ్చి ఇప్పటి వరకు ఉన్న ఫైట్స్ మీద ఇన్ఫర్మేషన్ని కాట్సుయా ఇస్తుంది. అంటే ఈ టైంలో అడగడం కరెక్ట్ కాదు, కానీ ఒకటి అడగాలి. సేజ్ మోడ్ వాడడం వల్ల న్యాచురల్ ఎనర్జీ ఫీల్ అవ్వడంతో అందరి చక్రా ఫీల్ అవ్వగలను. కకాషి సెన్సే మిషన్ మీద ఉన్నారా అని అడిగితే సునాడే దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో కకాషి మరణించాడు అని అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే తన చాక్రా మొత్తం యూజ్ చేయడం వల్ల సునాడే బామ్మలా మారుతుంది. ఇదే టైంలో నారుటో పెయిన్తో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. పెయిన్ అటాక్ చేయడానికి వెళ్ళిన నారుటోకి ప్రేతాపాత్ అడ్డు రావడంతో తన నింజుట్సును అబ్జర్వ్ చేసుకోగలడు అని తెలుసుకొని హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ స్టార్ట్ చేస్తాడు. అందరి కళ్ళు లింక్ అయ్యి నారుటోని అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళకి కనిపించని అటాక్ చేస్తా అని ఇక్కడ తన చుట్టూ ఉన్న నేచురల్ ఎనర్జీతో అటాక్ చేశాడని సేజ్ మోడ్లో ఉండగా అపాయాలను తెలుసుకోవడమే కాక తన అటాక్ రేంజ్ కూడా పెంచుకున్నాడని మనకు రివీల్ అవుతుంది. ఇక టైం వేస్ట్ చేసేది లేదు, నా కొత్త టెక్నిక్తో నీ కథ ముగిస్తా అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. జిరాయా సెన్సే లాగా నువ్వు కూడా సేజ్ మోడ్ మాస్టర్ చేసావా అంటే జిరాయా సెన్సే అన్నావా? జిరాయా నాకు జుట్సు నేర్పాడు, నేను నీకంటే సీనియర్ని. ఒకే మాస్టర్ ఉండడం వల్ల మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మన మాస్టర్ పీస్నే కోరుకున్నాడు అంటుంటే నోరు ముయ్యిరా, నీ చుట్టూ చూడు, దీనిని పీస్ అని ఎలా పిలుస్తున్నావు అంటే చెట్ల మధ్య ఉంటే అడవి కనిపించదు, నీకు నిజమైన పీస్ తెలీదు, సైలెంట్గా సరెండర్ అయిపో, నీ చావుతో పీస్ వస్తుంది, నోరు మూసుకొని ఇది తీసుకో అని తన రసన్ షురికెన్ని విసిరేస్తాడు. కట్ చేస్తే ఫైట్లో తన సేజ్ మోడ్కి ఎంతో టైం లేదని గ్రహించి సేజ్ మోడ్ అయిపోయేలోపు వీడినైనా చంపేయాలి అనుకుంటుండగా నాటోకి హెల్ప్ చేయడం కోసం మదర్ ఫ్రాగ్ విండ్ స్టైల్ డస్ట్ స్టామ్ వాడి ఎనిమి కళ్ళు కప్పితే ఫాదర్ ఫ్రాగ్ గామబుంటాయని నారుటో వైపు విసురుతాడు. వీడెక్కడికి పోయాడు అని పెయిన్ కంగారు పడుతుంటే నారుటో తన కొత్త టెక్నిక్ అయిన రసన్ నెన్గన్ వేసి పెయిన్ని చంపడంతో
వాళ్ళు గామబుంటా లోపల ఉన్నట్లు రివీల్ అవుతుంది. యానిమల్ పాత్ చావడంతో సమన్స్ మాయమైపోతాయి. కానీ మన హీరో సెంజుట్సు చాక్రా కూడా అయిపోయింది. ఇప్పుడే నా ఛాన్స్ అని పెయిన్ అటాక్ చేయడానికి బయలుదేరతాడు. ఇక్కడ మనకి నారుటోకి ఫైట్లో సేజ్ మోడ్ యూస్ చేయడానికి వచ్చిన ఐడియా షాడో క్లోన్ అని రివీల్ అవుతుంది. మౌంట్ మ్యోబోకోలో సెంజుట్సు గ్యాదర్ చేసిన తన క్లోన్ని రివర్స్ సమన్ ద్వారా రప్పించి షాడో క్లోన్ రిలీజ్ చేయడంతో మళ్ళీ నారుటో సేజ్ మోడ్లోకి వచ్చేశాడు. ఇక పెయిన్ ఎగరేసి తన్ని తన రసెన్ షురికెన్తో అటాక్ చేస్తాడు. కానీ దీనిని ఆల్రెడీ ఓడించా అనుకున్న బండపైన వచ్చి అబ్జర్వ్ చేస్తాడు. ఇక్కడ నారుటోకి నారాకాపాత్ పెయిన్ చనిపోయిన వాళ్ళని బతికి తీసుకురాగలడు అని తెలుస్తుంది. అయితే ముందు వెనక దాక్కున్న వాడిని లేపేయాలి అని రసెంగన్ని స్మోక్ బాంబ్లా వాడి రసెన్ షురికెన్తో అటాక్ చేస్తే దానిని బండపైన అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ట్రాన్స్ఫార్మేషన్ రివర్ట్ అయ్యి అది రసెన్ షురికెన్లా ట్రాన్స్ఫార్మ్ అయిన నారుటో అని మనకి రివీల్ అవుతుంది. ఇప్పుడు నిజమైన రసెన్ షురికెన్తో పెయిన్ అటాక్ చేసే టైంకి తన పవర్స్ తిరిగి రావడంతో జుట్సుని రిపెల్ చేస్తాడు. ఇంకా అవ్వలేదు అన్న వెంటనే వెనకున్న పెయిన్ని తన రసెన్ గన్ యూస్ చేసి ఓడిస్తాడు. ఇక ముగిద్దాం అని నారుటో అటాక్ చేసే టైంకి పెయిన్ తన ఆల్మైటీ పుష్ వాడి నారుటోని నెట్టేస్తాడు. ఇక్కడ నారుటోకి కట్సుయా పెయిన్ పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ గ్యాప్లో పెయిన్ 3 జైంట్ ఫ్రాగ్స్ని తన ఆల్మైటీ పుష్తో దూరంగా నెట్టేస్తాడు. ఇక్కడ మదర్ ఇంకా ఫాదర్ ఫ్రాగ్స్ వాళ్ళ గెంజుట్సు వాడడానికి డిసైడ్ అవుతారు. ఈలోపు నారుటో 5 సెకండ్స్ గ్యాప్లో పెయిన్ని అటాక్ చేయడానికి డిసైడ్ అవుతాడు. నువ్వు నిజంగానే స్ట్రాంగ్, ఎవరూ పెయిన్ ఇంతలా ఇబ్బంది పెట్టలేదు అని తన యూనివర్సల్ పుల్ వాడి నారుటోని బంధించి కంగారు పడకు, నేను నిన్ను చంపను, ఎందుకంటే నువ్వు నా విలువైన జించురికే కదా అంటే సేజ్ మోడ్ని తక్కువ అంచనా వెయ్యకు, నాకేం నొప్పిగా లేదు అంటుంటే ప్రేతాపాత్ తన సెంజుట్సు చాక్రా అబ్జర్వ్ చేసుకోవడంతో చాక్రా అయిపోవడంతో నారుటో స్పృహ కోల్పోతాడు. 9 టైల్స్ క్యాప్చర్ అయిపోయింది అనుకుంటే ఇంకా కాదు అని ఎలాగో కదలకుండా ఉన్నా అనుకొని నారుటో న్యాచురల్ ఎనర్జీ గ్యాదర్ చేస్తాడు. ఇది అబ్జర్వ్ చేస్తున్న ప్రేతాపాత్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల కప్పలా మారి స్టాట్యూ అయిపోతాడు. ఇంకా నువ్వు ఒక్కడివే బ్యాలెన్స్ అంటుంటే మదర్ అండ్ ఫాదర్ ఫ్రాగ్స్ మా గెంజుట్సు కూడా రెడీ అని సిగ్నల్ ఇస్తే పెయిన్ యూనివర్సల్ పుల్ వాడి ఈ గెంజుట్సుతో మీరు చేసింది చాలు అని ఫోకస్ ఆకుని చంపేస్తాడు. కోపంతో అటాక్ చేయడానికి వచ్చిన నారుటోని తన రాడ్స్తో క్యాప్చర్ చేస్తే ఎవడ్రా నువ్వు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఎందుకా ఇలాంటి పరిస్థితిలో, సరే మాట్లాడుకుందాం, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడిగావు కదా, కారణం చెప్పినా ఏం మారదు, కానీ జాగ్రత్తగా చెప్తే నీకు అర్థం కావచ్చు. జిరాయా సెన్సే చేయలేకపోయింది నేను సాధిస్తా, నేను శాంతిని స్థాపిస్తా అంటే శాంత సొల్లు చెప్పకు, నువ్వు నా మాస్టర్ని చంపావు, నా టీచర్ని, నా ఫ్రెండ్స్ని గాయపరిచావు, నా విలేజ్ని డిస్ట్రాయ్ చేసావు, ఇదంతా చేసి నీకు నువ్వు పీస్ స్థాపిస్తా అని సొల్లు చెప్పకు అంటే అయితే నీ గోలేంటో చెప్పు అంటే నిన్ను చంపి షినోబి వరల్డ్లో శాంతిని స్థాపిస్తా అంటే అవునా చాలా మంచిది, ఇదే కదా న్యాయం అంటే, కానీ నా ఫ్యామిలీ సంగతి ఏంటి, నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ, లీఫ్కి మాత్రమే శాంతిని స్థాపించే హక్కు ఉందా నా విలేజ్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత అంటే అసలేం మాట్లాడుతున్నావు అంటే లీఫ్తో పాటు పెద్దదవుతున్న ఫైర్ కంట్రీ మిగిలిన గ్రేట్ నేషన్స్తో ఆపకుండా యుద్ధాలు చేశాయి వాళ్ళ స్థాయి ఇంకా ఐశ్వర్యం కోసం, కానీ మాలాంటి చిన్న నేషన్స్ ఇంకా విలేజెస్ వాళ్ళ యుద్ధానికి బ్యాటిల్ గ్రౌండ్ అయ్యాయి. మళ్ళీ మళ్ళీ మా కంట్రీ గాయపడి నాశనం అయిపోయింది. మీ గ్రేట్ నేషన్ స్టేబుల్ అవ్వడానికి మేము ఎన్నోసార్లు నలిగిపోయాం. మన ఇద్దరికీ కావాల్సింది ఒకటే, మన సెన్సే చెప్పిన పీస్ని తీసుకురావడం. మన ఇద్దరికీ పెద్ద తేడా లేదు. నేను నీ విలేజ్కి చేసిందే నువ్వు నాకు చేయాలని చూస్తున్నావు. ఏదైనా కోల్పోవడం వల్ల వచ్చిన పెయిన్ అందరికీ ఒకటే. మనిద్దరం ఈ పెయిన్ అనుభవించాం. నువ్వు నీ న్యాయం కోసం పోరాడావు, నేను నా న్యాయం కోసం. మనందరం న్యాయం పేరుతో రివెంజ్ తీర్చుకునే సాధారణ మనుషులం, కానీ న్యాయం పేరుతో ఇలా రివెంజ్ తీర్చుకుంటే అది మళ్ళీ రివెంజ్కే దారితీస్తూ చైన్ ఆఫ్ హేట్రెడ్ మొదలవుతుంది. మన గతం ద్వారా మనం తెలుసుకోగలిగేది ఒక్కటే, ఈ మనుషులు వాళ్ళ కళ్ళు తెరవరు, ఒకరినొకరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఈ షినోబి వరల్డ్ అంతా ద్వేషంతో నిండిపోయింది. ఈ ద్వేషం మొత్తాన్ని ముగించి శాంతిని ఎలా స్థాపిస్తావు, నువ్వే చెప్పు అని అడిగితే ఎలాగో నాకు తెలియట్లేదు అంటే
నేను ఈ అకాట్సుకీని స్థాపించడానికి ముఖ్యమైన కారణం ఈ ద్వేషాన్ని ఆపడం కోసం. నేను ఇది చేయగలను, కానీ నాకు నీ 9 టైల్స్ పవర్ కావాలి. వీటి పవర్తో ఒక భయంకరమైన వెపన్ క్రియేట్ చేస్తా. ఒక కంట్రీనే చిటికలో లేపేసే వెపన్. ఈ ప్రపంచానికి అసలైన పెయిన్ ఏంటో చూపిస్తా. ఆ పెయిన్ వల్ల వచ్చే భయంతో ఈ ప్రపంచంలో శాంతిని స్థాపిస్తా అంటే, కానీ అలా వచ్చిన శాంతి అసలైన శాంతి కాదు అంటే, ఇది తప్ప శాంతిని స్థాపించడానికి వేరే దారి లేదు. యుగాలు గడిచే కొద్దీ ఈ పెయిన్ని మర్చిపోతారు. మళ్ళీ యుద్ధాలు చేసి ఈ టైల్ బేస్డ్ వెపన్ని యూజ్ చేసి మళ్ళీ పెయిన్ని సృష్టిస్తారు. మళ్ళీ కొంతకాలానికి పీస్ని స్థాపిస్తారు. ఇలా అసలైన పెయిన్తో లోకంలో ద్వేషాన్ని తగ్గించడమే నా కోరిక అని చెప్తుండగా మనకి పెయిన్ అందరినీ కంట్రోల్ చేస్తున్న నాగాటో రియల్ బాడీ రివీల్ అవుతుంది. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ ఎవరు అని అడిగా. దాని కరెక్ట్ ఆన్సర్ జాకు అబూమి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, నా శాంతిని నువ్వు అసలైన శాంతి కాదన్నావు కదా, కానీ కిరాతకమైన షినోబి వరల్డ్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో శాంతిని స్థాపించాలి అంటే అది నీ భ్రమే అవుతుంది. అంటే జిరాయా మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోగలరని నమ్మారు. నువ్వు చేసేది తప్పు అంటే ఒట్టి మాటలేనా? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా ఇవ్వలేకపోయావు. నువ్వేం చేయగలవు? నువ్వు చేయగలిగేది ఒక్కటే, నాకు 9 టైల్స్ పవర్ ఇవ్వడం అని నారుటోని బంధించి, ఇంకా నువ్వు నాతో రావాల్సిన టైం వచ్చింది అంటుంటే సడన్గా హినాటా వచ్చి పెయిన్ అటాక్ చేస్తుంది. నేను నిన్ను నారుటోపై వేలు కూడా పెట్టనివ్వను అంటే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాడిని నువ్వేం చేయలేవు, వెంటనే పారిపో అంటుంటే, నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానని తెలుసు. ఇక్కడికి నా అంతటి నేనే వచ్చా. ఈసారి నిన్ను నేను కాపాడతా. ఎప్పుడూ ఏడుస్తూ ప్రయత్నించడానికి ముందే వదిలేసా. ఎప్పుడూ నేను చేసేవి తప్పు అనుకున్నా నారుటో, కానీ నువ్వు నాకు సరైన దారి చూపావు. నేను ఎప్పుడూ నీ వెంటపడ్డా. ఎప్పుడూ నిన్ను అందుకోవాలనుకున్నా. నీతో నడవాలి, నీతో ఉండాలి. నారుటో, నువ్వు నన్ను మార్చేసావు. నీ నవ్వుతో నన్ను కాపాడావు. అందుకే నేను ఇంకా భయపడను. చచ్చినా నిన్ను కాపాడతా. ఎందుకంటే 私はナルト君が大好きだから。平田ジュンホ宗志君今だひなだఎంతగానో దెబ్బలు తిన్నా పడుతూ లేస్తూ తన వైపు వస్తున్న హినాటాని చూస్తూ, హినాటా ఆపే, దగ్గరికి రావద్దు. కానీ హినాటా మైండ్లో ఎప్పటికీ పట్టు వదలకుండా ట్రై చేసే నారుటోనే గుర్తు తెచ్చుకుంటూ నారుటో దగ్గరికి వస్తే, నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఇంత వీక్గా ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఎదిరిస్తున్నావు? చేస్తావని తెలిసి కూడా నేనెప్పుడు నా మాట వెనక్కి తీసుకోను. అదే నా నింజావే అంటుంటే పెయిన్ హినాటాని గాల్లోకి ఎగరేసి నేలకేసి బాది తన రాడ్తో పొడి చేసి, ఇలాగే నా పేరెంట్స్ని మీ లీఫ్ నుంచి చంపేశారు. నా కళ్ళ ముందే, తన కళ్ళ ముందే తనని ప్రేమించిన వ్యక్తి చావు కల్లారా చూసిన నారుటో కోపంతో రగిలిపోతున్నాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? 9 టైల్స్లా మారిన నారుటో ఏం చేస్తాడు? కోపంతో పూర్తిగా 9 టైల్స్లా మారిపోతాడా? పెయిన్ నారుటోని ఓడిస్తాడా? లేక కోపంలో నారుటో పెయిన్ని చంపేస్తాడా? వీటన్నిటికీ ఆన్సర్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. అతి త్వరలో మీకోసం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఎవరితో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు anime కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.